ప్రస్తుతం మనం మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అయిన డాక్టర్తో మాట్లాడి అసలు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు క్యాన్సర్ అంటేనే చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. అసలుకి మేము అక్కడికి వెళ్ళంగానే ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ఏంటో అసలు ఏంటి అనేసి కొన్ని భయాలు ఉంటాయి. అసలు పేషెంట్స్ ఇక్కడికి రాగానే మీరు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు? ఫస్ట్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మహతీన్ అండి, మెడికల్ ఆంకాలజిస్ట్ మన కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్లో. చాలా మంది ఏంటంటే మనకి పేషెంట్స్ క్యాన్సర్ బయట నుంచి డయాగ్నోస్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది జస్ట్ అనుమానం మీద వచ్చే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఫస్ట్ మనకి పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ అయ్యి కన్ఫర్మ్ అయ్యి ఉంటే వెల్ అండ్ ఫైన్. లేదు అంటే క్యాన్సర్ డయాగ్నోస్ ఎప్పుడు మనకి బయాప్సీ లేదంటే సూది టెస్ట్ అంటారు అనమాట, FNAC అంటారు. ఈ రెండు టెస్ట్ల ద్వారానే మనము క్యాన్సర్ని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. సో వన్స్ మనకి క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యాక నెక్స్ట్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సిన దానికి మనకు అవసరమైన టెస్ట్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవాలి. అది చాలా మటుకు స్కాన్ ద్వారా చేస్తాం. అది మామూలుగా CT కావచ్చు, PET స్కాన్ కావచ్చు, మనిషిని బట్టి అంటే అవసరమైన దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. సో మనకి క్యాన్సర్ కన్ఫర్మేషన్ బయాప్సీ ద్వారా చేస్తాము అండ్ స్టేజ్ 2 రిపోర్ట్స్ వచ్చాక మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే నేను మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో నేను ఎక్కువగా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీస్ అని ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ అనమాట. అంటే మనకి పాతకాలంలాగా ఇంజెక్షన్స్, కీమో ఇంజెక్షన్స్ కాకుండా ఇప్పుడు మంచిగా ఇమ్యునోథెరపీస్ అని టాబ్లెట్స్ రూపంలో కూడా ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి. దాన్ని మనం టార్గెటెడ్ థెరపీస్ అని అంటాం. ఇప్పుడు ఏంటంటే చాలా క్యాన్సర్స్ కూడా ఈ మందులతోనే కరిగించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మొట్టమొదట ఎక్కువగా ఆపరేషన్స్, పెద్ద ఆపరేషన్స్ లాగా కాకుండా ఫస్ట్ ఇలా మందులు ఇచ్చే స్పెషల్ మందులు కణతని కరిగించి ఆ తర్వాత ఆపరేషన్ కానీ రేడియేషన్ కానీ వెళ్ళేదానికి మొక్కు చూపుతున్నారు అన్నమాట. ఇది లేటెస్ట్ అడ్వాన్సెస్. బ్రెస్ట్ కానీ లంగ్ క్యాన్సర్స్లో కానీ చాలా మటుకు ఇలానే ఉంటుంది ట్రీట్మెంట్ అంతా కూడా. సో 2 అయ్యాక పేషెంట్స్కి మేము చాలా మటుకు ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనకి జెనెటిక్ టెస్టింగ్ అని, మాలిక్యులర్ టెస్టింగ్ అని ముక్కు మీదే చేస్తారనమాట టెస్టింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏదో ఎక్కడో మనకి దొరకని అడ్వాన్సెస్ కాదండి. రోజు మనకి అందుబాటులో ఉన్న పరీక్షలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. సో అలా స్పెషల్ టెస్ట్లు చేసి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళున్న క్యాన్సర్కి ఏదైతే మందు మనకి వర్క్ అవుతుందో, అదే ఇమ్యునోథెరపీనా, టార్గెటెడా, లేదంటే కీమోస్లోనే ఏదైతే మంచిగా వర్క్ అవుతుందో తెలుసుకొని ఆ మందే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా అడ్వాన్సెస్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మెడిసిన్స్తో ట్రీట్మెంట్ అన్నారు. అసలు వాట్స్ ఎలా ఉంటాయి క్యాన్సర్ వాట్స్ అనేది? ఇప్పుడు మన కీమోథెరపీ కానీ ఇమ్యునోథెరపీ కానీ అసలు చూసొద్దామా అవి ఎట్లా ఉంటాయి? తప్పకుండా వెళ్దాం. మ్యామ్, అసలు కీమో డ్రగ్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తారు? అసలుకి ఇంజెక్షన్స్ లాగా ఎలా ఇస్తూ ఉంటారు? అసలు ఎలా మిక్స్ చేస్తూ ఉంటారు? సో చూద్దామండి మనం ఎలా అనేది. సో ఇది మన కీమో మిక్సింగ్ యూనిట్ అనమాట. బయోసేఫ్టీ క్యాబినెట్ అంటారు. అంటే కీమో మందులు మిగతా ఇంజెక్షన్స్ లాగా మనం హ్యాండిల్ చేయడానికి ఉండదు అనమాట. సో ఇలా ఏది టచ్ కాకుండా చాలా సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఇలా మొత్తం ప్రొటెక్షన్ వేసుకొని జాగ్రత్తగా కీమో అనేది మిక్స్ చేస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ రూపంలో. చాలా మటుకు కీమో అనేది అబ్బో ఏదో అనుకుంటారు, ఏం లేదు. మామూలుగా చిన్నగా ఇంజెక్షన్స్ సెలైన్ బాటిల్లోనే మిక్స్ చేసి అలా మెల్లగా సెలైన్ బాటిల్స్లోనే ఇస్తారనమాట పేషెంట్స్కి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావా? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దేనికైనా ఉంటాయండి. లేదు అంటే కనుక అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కోవడానికి కూడా మనకి చాలా మంచి మందులు వచ్చాయి అన్నమాట. సో అంత కంఫర్టబుల్గా ఉంటున్నారు అంటే కీమో తీసుకొని మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేస్తూ నెక్స్ట్ డే వర్క్కి కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మార్నింగ్ చెప్పాను కదండి కీమోథెరపీస్ గురించి. చాలా మటుకు మనకి కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్స్ కూడా ఏమంటే డే కేర్ ప్రొసీజర్స్ అని అంటాం అనమాట. అంటే సేమ్ డే మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ ఇంజెక్షన్ పెట్టి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఇలా ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే మనకి సెలైన్ బాటిల్స్లో, చాలా మటుకు ఇలా సెలైన్ బాటిల్స్లో చిన్న సూది పెట్టి చేతికి ఇస్తారనమాట. ఈవినింగ్ అయిపోయేసరికి ఈ సూది తీసేసి ఇంటికి పంపించేస్తారు.
అది కొంతమందికి 2 వీక్స్, కొంతమందికి వారం ఇచ్చే ఉంటాయి, 3 వీక్స్ ఇచ్చేది ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెడిసిన్ అండ్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ప్లాన్ బట్టి అన్నమాట. అండ్ నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ పరంగా కూడా చాలా మటుకు మేము బాగా కౌన్సిల్ చేస్తాము. అండ్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉన్న మందులు ఇచ్చి పంపిస్తాము. అండ్ 24/7 డాక్టర్ అవైలబిలిటీ ఉన్న నెంబర్ కూడా వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు డాక్టర్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ అంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా, అసలు ప్రతి ఒక్కరికి పర్సనలైజ్ కేర్ అనేది ఎలా ఇస్తూ ఉంటారు? సో మన దగ్గర క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ లానే ఉంటాయి. ఎలా అంటే కనుక పేషెంట్ వచ్చాక రిపోర్ట్ని బట్టి ఈ స్టేజ్ ఈ క్యాన్సర్ అంటే ఈ ట్రీట్మెంట్ అన్నట్టుగా కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు తను ఎలా ఉంటారు, వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎందుకంటే చాలా మందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది చూడడానికి చిన్న వయసు అయినా కానీ తట్టుకోలేకపోవచ్చు ట్రీట్మెంట్స్. అందుకని వాళ్ళని చూసి మేము రిపోర్ట్స్ అన్నీ చూసి, నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అనమాట, నేను నెక్స్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని డాక్టర్ గారు ఉంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అని ఉంటారు. సో ఈ ముగ్గురు బ్రాంచెస్ డాక్టర్ గారు అందరూ కలిసి మేము కూర్చొని ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ అని చేస్తాం అనమాట. సో అలా పేషెంట్ని, ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ సీక్వెన్స్ అయితే బెటర్గా ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇలా అయితే తట్టుకోగలరు అని వాళ్ళకి బెస్ట్ ప్లాన్ అనేది ఇస్తాం పేషెంట్కి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మాకు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్.